మోగించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీకు అంత 200 సీట్ల నుంచి దాదాపుగా 1500 సర్పంచ్ స్థానాలకు పోయినాం. అంటే దాదాపు 300-400% ఈరోజు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా రికార్డు స్థాయిలో ఈరోజు బీజేపీ గెలిచింది. వచ్చే సంవత్సరం కూడా నాకు తెలిసి మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో, జిహెచ్ఎంసీ ఎన్నికలు, వరంగల్ కార్పొరేషను, చాలా కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ మెరుగైనటువంటి ఫలితాలను సాధిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఆ వైపుగా ప్రణాళికలు కూడా రచిస్తున్నాం. ఆ విధంగా రచిస్తే ఎందుకు ప్రధానమంత్రి గారు ఎందుకు మీకు వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది అన్న? ఇప్పుడు అది మీరు చూసిరా? లీకులు దాన్ని పట్టుకొని మనం మాట్లాడాం. ఆయన కాసేపు మ్యూట్ లో పెడితే, ఎందుకంటే డిబేట్ అంతా కూడా పడితే మళ్ళీ బాగుంటుంది. అయితే 2026 సంవత్సరం ఇట్ సెల్ఫ్ అంటే 2026 అనేది ఆ నెంబరే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్వాగత తోరణం ఏ రకంగా ఉందనేది ఒక చిన్న విషయం చెప్తాను. 2 అంటే 2 సంవత్సరాల నయవంచన పాలన కాంగ్రెస్ పార్టీ. 0 అంటే సంక్షేమంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసింది 0 2 years లో. మళ్ళీ 2 అంటే 2 లక్షల ఉద్యోగాలు లేవని క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి. తర్వాత 6 అంటే 6 గ్యారంటీలు అటకెక్కిపోయినాయి, ఎక్కడ కూడా లేవు. అంటే 2026 సంవత్సరం అనేది ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ షోయింగ్ కాంగ్రెస్ పార్టీ చీటెడ్ దీస్ 2 years తెలంగాణ పీపుల్ అనేది చాలా క్లియర్ గా 2026 చెప్తుంది. అయితే ఎందుకనంటే ఈ రకంగా చెప్పాల్సి వస్తుంది అంటే వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను వీళ్ళు మర్చిపోయారు. 6 గ్యారంటీలను మర్చిపోయారు. 6 గ్యారంటీలు మర్చిపోయారు. 66 మోసాలను చేసిర్రు. తర్వాత 420 ఏదైతే హామీలు ఇచ్చిరో ఇవన్నీ కూడా మర్చిపోయారు. ప్రతిరోజు పొద్దున లేస్తే తిట్ల రాజకీయాలు, అవతలను విమర్శించేటువంటి రాజకీయాలు, ఇవి తప్ప ఈ 2 సంవత్సరాలలో చేసింది లేదు. వీళ్ళు 100 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేస్తాం, 100 రోజులలో మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేస్తాం అని చెప్పారు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. వాళ్ళకి ఇక నాకు తెలిసి రాబోయే 3 ఏళ్లలో కూడా వీటికి నిధులు లేవు కాబట్టి అమలు అయితే అనేటువంటి ఆలోచన హోప్ కూడా లేదు, ప్రజలకు కూడా లేదు, ఇతర పార్టీలలో కూడా. తులం బంగారం ఇచ్చే పరిస్థితులు లేదు, తులం బంగారం ఇచ్చే పరిస్థితులు లేదు, కోర్టు అదేది మన స్కూటీ ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు, షాదీ ముబారక్ వస్తలేదు, రైతు భరోసా 15,000 పెంచుతామన్నారు, అది లేదు, నిరుద్యోగుల భృతి 4,016 రూపాయలు ఇస్తాం, అది లేదు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతువులు, మహిళలకు సంబంధించినటువంటి 2,000 నుంచి 4,000 చేస్తామన్నారు, అది లేదు. మహిళలకు మహాలక్ష్మి, గృహజ్యోతి, గృహలక్ష్మి ఇన్ని పేర్లు పెట్టి ఈరోజు మోసాలకు గురి చేసిర్రు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఇప్పుడు సీరియస్గా ఆలోచన చేస్తారు. మా అకౌంట్లలో ఎప్పుడు అందరూ అకౌంట్లు ఓపెన్ చేసుకొని పెట్టుకున్నారు, 2,500 రూపాయలు నెలకి వేస్తా అని చెప్పి ఇప్పటి వరకు 2 ఏళ్ల నుంచి వాళ్ళకి ఎంత బాకురో లెక్కలు వేసుకొని ఇంట్లో కూర్చుంటున్నారు. సో ఈ రకంగా చూస్తే అన్నీ కూడా దగ, మోసం, కుట్ర, ఈరోజు మోసం చేయడం, కుంభకోణాలు, భాగవతాలు చేయడం తప్ప వేరేదేది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము గత నెల డిసెంబర్ 7వ తేదీన అంటే సరిగ్గా వీళ్ళు 2023 సంవత్సరం 7వ తారీఖు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిరో అప్పుడు చెప్పినటువంటి హామీలను ఎందుకు అమలు చేయడం లేదని చెప్పేసి గత నెల డిసెంబర్ 7వ తారీఖున మేము ప్రజావంచన పేరిట మేము దీక్ష చేపట్టినాం. ఎక్కడ మన ఇందిరా పార్క్ దగ్గర చేపట్టి చాలా క్లియర్గా ఆ రోజు జరిగినటువంటి బీజేపీ మహాధర్నాలో అనేక ప్రశ్నలను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మేము సంధించినాం. ఒక్కదానికి కూడా సమాధానం లేదు. ఎందుకనంటే వాళ్ళు అమలు చేయలేదు, అమలు చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటలేరు. ఎంతసేపు ఉన్నా ఆ హామీల అమలు నుంచి పారిపోవాలి, లేకపోతే తప్పించుకొని ప్రయత్నం చేయాలి, రాజకీయాలు చేయాలనేటువంటి డ్రామాలు చేస్తారు తప్ప ఎక్కడ కూడా ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈరోజు ఎక్కడ కూడా అమలు కావట్లేదు. అందుకనే కాంగ్రెస్ పార్టీని మనం గతంలో చాలా సందర్భాల్లో చెప్పినాం, వాళ్ళ హస్తం ఏదైతే సింబల్ ఉంటుందో అది హస్తం కాదరా నాయన, భస్మాసుర హస్తం అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో చెప్పినాం. అంటే ఆ భస్మాసుర హస్తాన్ని నమ్మి కనుక మనం ఓటేస్తే మన పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా నాశనం అవుతాం, ఏ రకంగా అభివృద్ధి కుంటుపడుతుంది, ఏ రకంగా మనం మోసం పోతాం అనేది మళ్ళొకసారి 2 సంవత్సరాలలో నిరూపితమైందని సందర్భంగా కనపడుతుంది.
నేను ఈ సందర్భంగా మళ్ళీ అంటే ఈ 2026 జనవరి 1 రాగానే చాలా మంది అనేక ఆశలతో ఇందాక మిత్రుడు చెప్పిండు మేము ఈ సంవత్సరంలో మళ్ళీ ఓహో ఆహా చేస్తాం ఇంతకుముందుకు ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నాయి చేయలేదో 2 ఏళ్ళు అవన్నీ ఈ సంవత్సరం చేస్తామని మళ్ళీ చెప్తుండు ఇప్పుడు దీన్ని ఇక ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు మళ్ళా కొత్తగా చెప్తుండు అంటే దీన్ని మళ్ళీ చెప్తారు నవ్వాలా ఏడవాలా లేకపోతే నమ్మాలా వదిలేయాలా అర్థం కానటువంటి పరిస్థితి 8 బడ్జెట్ అంశాలని అన్నా నేను నిన్ను డిస్టర్బ్ చేయలేదు నా టైం డిస్టర్బ్ చేసినా చేయకుండా ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి నేను కూడా అడుగుతాను నేనేమంటున్నా అంటే మీకే 8 మంది చాలా ఎమ్మెల్యేలు మంది ఎంపీలు ఉన్నారు చాలా ప్రశ్నలు చక్కగా పెట్టి వాళ్ళతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాలి ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు మళ్ళీ ఈ 2020 సిగ్గు ఎవరిది పోతుందో నువ్వు మాట్లాడకు నువ్వు వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతున్నావు అని అర్థమైంది ఇప్పుడే రామూర్తి గారు చెప్పారు నేను 2026 సంవత్సరం ఈ రోజు ఉదయించింది కాబట్టి పొద్దున్నే ప్రశ్నలతో అనేక ప్రశ్నలతో 420 హామీలు అమలు చేయాలనేటువంటి చేయలేదనేటువంటి ప్రశ్నల పరంపర ఈ రోజు మళ్ళీ మొదలైందని చెప్తున్నా. ఒకవైపు రైతులందరూ కూడా నిరాశ నిస్పృహలో ఉన్నారు. బీజేపీ ఏం చేసింది సార్ అది కూడా అడుగుతాం కదా, అడుగుదాం. 8 మంది ఎంపీల వల్ల ఏంటి ఉపయోగం 8 మంది ఎమ్మెల్యేలు ఒకవైపు రైతులేమో గతంలో టిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు భరోసా 12,000 అయితే వీళ్ళని నమ్మి 15,000 ఇస్తానందుకు ఓటేసిరు. ఇప్పటి వరకు రైతు భరోసా 15,000 పెంచలేదని 2 ఏళ్ల నుంచి ఎదురు చూస్తారు. 12,000 రూపాయలు 15,000 పెంచకపోను రైతులకు ఇచ్చిన అనేక హామీలను ఈరోజు తుంగలో దొక్కిరు. కౌలు రైతులకు ఇస్తామన్న హామీ, వారికి మద్దతు బోనస్ ఇస్తామన్నటువంటి హామీ, తర్వాత 2 లక్షల రూపాయల 2 లక్షల రూపాయల రుణమాఫీ హామీ, అనేక హామీలు ఈ రోజు రైతులకు అమలు కాలేదు. వాళ్ళు ఈ రోజు రైతులను నట్టేట ముంచిరు. ఈ రోజు వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు 2026 కొత్త సంవత్సరం కాబట్టి. మరో పక్క ఈరోజు యువత భరోసా పేరిట 5 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకు విద్య కోసం ఇస్తామని చెప్పారు. ఎక్కడన్నా ఒక్కరికన్నా ఇచ్చిరా? తెలంగాణ రాష్ట్రంలో 50% పైగా ఉన్నటువంటి యువత ఓట్లన్నీ వేసుకొని ఈరోజు గద్దెనెక్కినటువంటి సర్కారు ఒక్క యువత కన్నా ఇచ్చిరా? అన్ఎంప్లాయ్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ విషయంలో ఏ రకంగా మీనమేషాలు లెక్కిస్తుందో మీకు తెలుసు కదా. జాబ్ క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి? మీరు డీటెయిల్డ్ గా ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు జాబులు పెడతారు, ఏ డిపార్ట్మెంట్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో క్లియర్ గా చెప్పడం, ఇవన్నీ సంబంధించినటువంటి వివరాలు జాబ్ క్యాలెండర్ లో పెట్టాలి. ఎక్కడైనా పెట్టిరా? సో యువత అంతా కూడా నిరాశ నిస్పృహలో ఉన్నారు. తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. నిజంగా ఎందుకు ఈ విషయాన్ని నేను కోట్ చేస్తున్నానంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి కష్టపడి చదువుకుంటారు. ఇట్లాంటి హైదరాబాద్ మహానగరంలో ఉండాలంటే ఎంత కాస్ట్లీనో మీకు తెలుసు. నిరుద్యోగ భృతి ఒకవేళ 3016లో 4,000 రూపాయలు వీళ్ళు ఇస్తామన్నటువంటిది ఇచ్చునుంటే వాళ్ళకు కాస్తో కూస్తో చేదోడు వాదోడుగా చదువుకోవడానికి ఉపయోగపడుతుండే కదా, చేయలేదు. నిరుద్యోగులను మొత్తం కూడా నిండా ముంచారు. తర్వాత విద్యార్థులను చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను పేపర్లో చూసిన సార్ ఒక విషయం చాలా బాధ అనిపించింది. ఒక విద్యార్థి కాలేజీలో సర్టిఫికేట్లు ఇస్తలేరు అని చెప్పేసి హైకోర్టుకు పోయి ఈరోజు పిటిషన్. ఎందుకు ఇస్తలేరు? ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, స్కాలర్షిప్లు ఇవ్వలేదు, కాబట్టి నా సర్టిఫికేట్లు ఇవ్వండి, నేను జాబ్ ఏదో చిన్న జాబో పెద్ద జాబ్ చేసుకోవడానికో లేకపోతే ఉన్నతమైన చదువుల కోసం పోవాలంటే నా సర్టిఫికేట్లు ఇస్తలేరని హైకోర్టుకు పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. హైకోర్టు ఈ రోజు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఎందుకు మీరు ఇట్లా హోల్డ్ పెట్టిన సర్టిఫికేట్లు ఇమీడియట్ గా ఇవ్వాలి, లేకపోతే మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి హైకోర్టు. అంటే 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు బకాయిలు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు. విద్యార్థులందరూ ఇబ్బంది పడతలేరా సార్? వాళ్ళ చదువులు అయిపోతే ఎంత ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. ఇట్లా చెప్పుకుంటూ పోతే యువత, మహిళలు, రైతులు అందరు కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రకాల ప్రజలను వీళ్ళంతా కూడా మోసం చేసిర్రు. కాబట్టి 2026 సంవత్సరంలో వీళ్ళు గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న అన్ని విషయాలను అమలు చేస్తామంటే అది నమ్మశక్యంగా లేదు. అవి అమలవుతాయని నేనైతే అనుకోవడం లేదు. రైట్.
కోటేశ్వర గారు దీని మీద పూర్తి విశ్లేషణ కోటేశ్వర గారి దగ్గర తీసుకు. కోటేశ్వర గారు నమస్కారం. కోటేశ్వర గారు, ఇప్పుడు వీళ్ళు 3 పార్టీలు మాట్లాడినటువంటి అంశాలు మనం గమనించాం. ఈ 2000 అంటే వీళ్ళు దాదాపు అధికారంలోకి వచ్చిన కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అంశాలని మీ దృష్టికి వచ్చాయి, మీరు దాని మీద విశ్లేషణ చేయండి. అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వ్యవహరిస్తున్న తీరు, మరి 2026లో మీ అంచనాల ప్రకారం మీకున్నటువంటి సీనియారిటీ ప్రకారం మరి ఏంటి సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు క్యాలెండర్లో తేదీలు సంవత్సరాలు మారటం తప్ప తెలంగాణలో కావచ్చు